హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇండియన్ పోస్టల్ జీడిఎస్ సంబంధించి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో కొత్తగా ఎవరైతే జాయిన్ అవబోతున్నారో వాళ్ళకి సంబంధించి, అలాగే ఎవరైతే ఆల్రెడీ జాబ్లో జాయిన్ అయ్యి ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళందరికీ అయితే గుడ్ న్యూస్ అయితే వచ్చింది. అయితే పోస్టల్ జీడిఎస్ సంబంధించి శాలరీస్ కోసం కంప్లీట్ చేశాం కదా, ఈ శాలరీస్ అనేవి ఎలా ఉంటాయని చెప్పేసి. అయితే మనకి ఇప్పుడు ఈ వీడియోలో ఏంటంటే మనకి శాలరీస్ సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట. అయితే పోస్టల్ జీడిఎస్ సంబంధించి శాలరీస్ అనేవి భారీగా అయితే పెరగబోతున్నాయండి. అయితే ఇప్పుడైతే ఆ పెరగబోతున్న సాలరీ సంబంధించి ఒక లేటెస్ట్ స్మాల్ అప్డేట్ అయితే వచ్చిందనమాట. అయితే మీకు చెప్పించబోతున్నాను. సో అదైతే మీరు చూడండి ఒకసారి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మనకైతే క్లారిటీగా అయితే మెన్షన్ చేశారు. మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ అని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చింది? న్యూ ఢిల్లీ నుంచి అయితే మనకి రావడం అయితే జరిగింది అనమాట. అయితే దేనికోసం అనుకున్నట్లయితే పేమెంట్ ఆఫ్ డియర్నెస్ అలవెన్స్ జీడిఎస్, గ్రామీణ డాక్ సేవకి పేమెంట్ కోసం అయితే, అంటే ఏదైతే మనకి డియర్నెస్ అలవెన్స్ అయితే ఇస్తుంటారు కదా ఫ్రెండ్స్, మన శాలరీలో వచ్చేసరికి మనకి అలవెన్సెస్ రూపంలో అయితే కొంత అమౌంట్ అయితే ఇస్తూ ఉంటారు అనమాట. దానికి సంబంధించి అవైతే మనకి అవన్నీ కూడా మనకి ఇంక్రీజ్ చేయబోతున్నట్టు ఒక అఫీషియల్ నోటీస్ అయితే డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ వాళ్ళు రిలీజ్ చేశారండి. చూద్దాం ఒకసారి. అయితే వాళ్ళు ఎక్కడ చెప్తుంది ఏంటి అనుకున్నట్లయితే, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి ఏ విధంగా అయితే 53% అనేది ఈ ఇయర్ ఏదైతే మనకి ఈ 2025 ఇయర్ లోని 53% పెంచినట్టుగానే పోస్టల్ జీడిఎస్ ఎంప్లాయీ కూడా డియర్నెస్ అలవెన్స్ అనేది 53% అనేది పెంచారండి. డాక్ సేవకి ఎవరైతే వర్క్ చేస్తున్న వాళ్ళందరూ కూడా 53% అయితే పెంచడం జరిగిందనమాట. గతంలో చూసుకున్నట్టయితే జనవరి 1 నుంచి కూడా 53% ఆఫ్ డియర్నెస్ అలవెన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ 53 కాస్త మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్‌తో పాటు ఈక్వల్‌గా అయితే చేసి, మనకి 53ని కాస్త 55 అయితే చేశారనమాట. అయితే మీరు అడగొచ్చు, 55ని 53ని 50 చేశారు, దానివల్ల పెద్ద లాభం ఏంటి అనుకునేసి. సో, అయితే మనం ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ అనేది మెల్లమెల్లగా పోస్టల్ జీడీఎస్ ఉద్యోగాలను కూడాను మనకి నార్మల్ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారో, సో వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చిన వాళ్ళకి ఏ విధంగా ట్రీట్ చేస్తున్నారో, సో మనకి కూడా అలాగే ట్రీట్ చేయడం జరుగుతుందనమాట. అయితే ఇదొక గుడ్ న్యూస్ అండి. ఎందుకన్నట్లయితే అలా ట్రీట్ చేయడం స్టార్ట్ చేస్తేనే, సో అప్పుడు మనకి మెల్లగా ఏదో ఒక రోజు, సో ఏదైతే మనకి ఎయిత్ పే కమిషన్ స్టార్ట్ అవుతుందో, సో ఎయిత్ పే కమిషన్‌లో మన పోస్టల్ డ్యూటీస్ ఉద్యోగాలు అయితే మాత్రం మెర్జ్ అయితే అవుతాయన్నమాట. సో ఎయిత్ పే కమిషన్‌లో అయితే మెర్జ్ అయితే అవ్వడానికి సో ఇదొక మంచి ఒకే సైన్ అన్నమాట. సో ఒక చిన్న ఒక హింట్ లాంటిది. సో మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్‌తో పాటు ఈక్వల్‌గా మనల్ని ట్రీట్ చేస్తున్నారని చెప్పేసి ఇదొక హింట్ అన్నమాట. అయితే వన్స్ మనకి ఎయిత్ పే కమిషన్‌లో గాని పోస్టల్ డ్యూటీస్ ఉద్యోగాలు, గ్రామీణ డాక్ సేవ డ్యూటీస్ ఉద్యోగాలు ఏవైతే బీపీఎం, ఏబీపీఎం డాక్ సేవకు ఉద్యోగాలు ఉంటాయో వాటికి సంబంధించి మనకి యాడ్ అయిపోయినట్లయితే ఎయిత్ పే కమిషన్‌లో మనకి స్టార్టింగ్ సాలరీయే 30,000 వరకు అయితే ఇస్తారండి పర్ మంత్‌కి. 30,000 వరకు కూడా మనకి సాలరీ అయితే ఇస్తారు. ఓకే. రోజు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్‌కి 9-4, 9-5 గాని మనకి వర్కింగ్ అవర్స్ అయితే ఉంటాయి. అన్ని గవర్నమెంట్ హాలిడేస్ కూడా మనకి వర్తిస్తాయి ఇప్పుడున్నట్టే. కాకపోతే మనకి టైమింగ్స్ 9-4 ఉండి స్టార్టింగ్ సాలరీ 30,000 అయితే ఉంటుందన్నమాట. అయితే అప్పుడు కూడా మనకి ఇలాగ మార్క్స్ బేస్ మీద ఏదైతే సెలక్షన్ చేస్తారా? లేకపోతే ఎగ్జామ్ ఏమైనా పెడతారా? అని చెప్పేసి సో, అప్డేట్ అయితే చూడాలది. అది మరి నెక్స్ట్ ఇయర్ జాన్వరితో అమలైతే అవుతుంది కాబట్టి, అది మనకి నెక్స్ట్ ఇయర్ తెలుస్తుందనమాట. సో, మనకి ఇయర్ ఎండింగ్‌లోనే తెలియచ్చు. జాన్వరిలో అయితే. సో, ఇదే అండి మనకి పోస్టల్ డ్యూటీస్ ఉద్యోగాలకు సంబంధించి ఒక గ్రేట్ న్యూస్ అనమాట. అయితే ఒకసారి మీకు కావాల్సినట్టు కూడా చేసి చూపిస్తాను. సో, ఇక్కడ మనం పోస్టల్ డ్యూటీస్ ఉద్యోగాలకు సంబంధించి సో, ఇప్పుడు సాలరీ ఎంత ఉందని చూసుకున్నట్లయితే మనం ఏబీపీఎం చూద్దామండి. ఏదైతే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ వద్దు, మనం బీపీఎం చూద్దాం. బీపీఎం అయితే చెక్ చేసుకుందాం ఒకసారి. సో బీపీఎంకి ఏంటంటే బేసిక్‌గా మనకి 12,000 అయితే మనకి సాలరీ రూపంలో అయితే వస్తుందన్నమాట. అలాగే దాంతో పాటు డిఆర్ఎస్ అలవెన్స్ ఇప్పుడు మనకి అయితే మనకి 53% డిఆర్ఎస్ అలవెన్స్ ఉన్నప్పుడు మనకి ఎంత వచ్చేది అనుకున్నట్లయితే మనకి 6,360 రూపీస్ అయితే వచ్చింది. బట్ ఇప్పుడు మనకి అది 55 కింద కన్వర్ట్ అయింది కాబట్టి 6,600 రూపీస్ అయితే వస్తుందన్నమాట. సో, అలా మనకి సాలరీ వచ్చేసరికి 12,000 ప్లస్ డిఆర్ఎస్ అలవెన్స్ వచ్చేసరికి 6,600 ప్లస్ మనకి ఓకే. ఆఫీస్ రెంట్ రూపంలో అయితే మనకి 500 అయితే ఇస్తారు. అలాగే స్టేషనరీ కూడా మనకి ఒక 800-900 అయితే ఇస్తారనమాట. సో, అలా మనకి 20,000 వరకు కూడా మనకి సాలరీ అయితే వచ్చే అవకాశం అయితే ఉందనమాట. ఏబీపీ పోస్ట్‌కి సంబంధించి. సో, ఇదండి మనకి సాలరీ ఇంక్రిమెంట్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అండి. సో, ఇలాగే మరి పోస్టల్ డ్యూటీస్ ఉద్యోగాలకు సంబంధించి మనకి సెకండ్ మెరిట్ లిస్ట్ ఎప్పుడొస్తుందో చూసుకున్నట్లయితే, సెకండ్ మెరిట్ లిస్ట్ తీస్తే మనకి ఏప్రిల్ 11 నుంచి ఏప్రిల్ 20 వరకు ఎప్పుడైనా సరే రిలీజ్ అయితే అవ్వచ్చండి. సో, మనకి రీసెంట్‌గానే ఒక 2 డేస్ ముందు
ఇక దీనికి సంబంధించి ఫస్ట్ మెరిట్ లిస్ట్ వెరిఫికేషన్ మొత్తం కూడా కంప్లీట్ అయితే అయిపోయింది కాబట్టి సో అదంతా కూడా ప్రాసెస్ చేసి అంతా గ్యాదర్ చేసి పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ డేటా మొత్తం కలెక్ట్ చేసి సెకండ్ లిస్ట్ లో ఉన్న వరకు కూడా సెలెక్ట్ చేసిన తర్వాత మనకి సెకండ్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేయాలి కాబట్టి సెకండ్ సెలక్షన్ లిస్ట్ అయితే రిలీజ్ చేయాలి కాబట్టి దానికి కొంచెం టైం తీసుకుంటారనమాట. అయితే మనకున్నప్పుడు అప్డేట్ ప్రకారంగా ఏప్రిల్ 18th అయితే ఏప్రిల్ 18వ తారీఖున మనకి అఫీషియల్ గా వెబ్సైట్ అయితే పెడతారని చెప్పేసి సో అప్డేట్ అయితే వచ్చింది. అయితే ఒక 2 రోజుల ముందు రావచ్చు, 2 రోజుల తర్వాత అయితే రావచ్చు. బట్ ఎప్పుడు వచ్చినా సరే మన యూట్యూబ్ ఛానల్ ఖచ్చితంగా వీడియో అయితే ఉంటుందన్నమాట. సో అందుకని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకొని మనకి జూన్ 30th వరకు కూడా మనకి దీనికి సంబంధించి అంటే రిజల్ట్స్ అనేవి వస్తూ ఉంటాయన్నమాట. 6th మెరిట్ లిస్ట్ వరకు కూడా వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. సో అందుకని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే కనిపిస్తున్న గంట సింబల్ మీద క్లిక్ అయితే చేసి బెల్ నోటిఫికేషన్ మాత్రం ఆల్ అయితే పెట్టుకోండి. అప్పుడే మీకు చూసే ప్రతి వీడియో మీకైతే వస్తాయన్నమాట. సో లేట్ చేయకుండా బెల్ నోటిఫికేషన్ అయితే ఆల్ పెట్టుకున్నారా, సబ్స్క్రైబ్ చేసుకున్నారా. సో దాని తర్వాత మన టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ ఛానల్ కూడా జాయిన్ అయిపోతాం. టెలిగ్రామ్ ఛానల్లో నేను మీకు పోస్టల్ జీడీఎస్ ఉద్యోగాలకు సంబంధించి సో మెరిట్ లిస్ట్ రిలీజ్ అయిన వెంటనే పీడిఎఫ్స్ ఏపీ ఇంకా తెలంగాణకు సంబంధించి సో పీడిఎఫ్స్ మొత్తం డౌన్లోడ్ చేసుకొని పీడిఎఫ్స్ అనేవి కూడా మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో మీకు సర్వర్ అయినా సర్వర్ అవ్వకపోయినా సరే మీరు ఆ విధంగా చెక్ అయితే చేసుకోవచ్చు. సో వెంటనే టెలిగ్రామ్ లో కూడా జాయిన్ అయితే అయిపోండి. ఆ వీడియోస్ మొత్తం కూడా మీకు పడతాయి అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.